నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం డి ఛానల్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న స్టాఫ్ నూతన సంవత్సర సందర్భంగా అవినాష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు దేవినేని అభిమానులు శ్రేయభిలాషులు సందర్శకులతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. శాల్వాలతో సత్కరించి జ్ఞాపికను అందజేస్తారు. ఈ సందర్భంగా వారిరువురు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. నూతన సంవత్సర వేడుకలను డి ఛానల్ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఛానల్ మేనేజర్ కాంతారావు డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. భారతీనగర్ లోని డి ఛానల్ ఆఫీసులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు విచ్చేసి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డి ఛానల్ మేనేజర్ కాంతారావు స్టాఫ్ తో కలిసి ఎండి కడియాల బుచ్చిబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేపించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ నందు భలే పండుగలు బహుమతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు డ్రా తీసి మంచి బహుమతులు అందిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా ఎలక్ట్రికల్ స్కూటర్లను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రతి ఏడాది లక్కీ బంపర్ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వటం అభినందనీయమని బొండా ఉమా పేర్కొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని తలపెట్టారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు బయ్యా రవికుమార్ ను అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్స్ విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేత బయ్యా శ్రీనివాసులు మాట్లాడుతూ కేవలం ₹1000 కొనుగోలుకు గిఫ్ట్ కూపన్ పొందవచ్చని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు కూడా శుభమస్తు షోరూమ్ లో అందజేస్తున్నామని పేర్కొన్నారు. వస్త్ర రంగానికి విజయవాడ నగరం ఒక హబ్గా తయారైంది. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ కృష్ణా జిల్లా నలుమూలల నుంచి కానీ పండగలకి పెళ్ళిళ్ళకి అందరూ కూడా షాపింగ్కి విజయవాడ నగరానికి విచ్చేస్తున్నారంటే ఇలాంటి శుభమస్తు లాంటి మాల్స్ కారణం. ఎందుకంటే వెరైటీ డిఫరెంట్ రేంజ్లో ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఆ రేంజ్లో ఎంత ధరలు కావాలన్న ధరలో మరి నాణ్యమైనటువంటి వస్త్రాలు అందించే మాల్స్ రావటం వల్ల అందరూ కూడా విజయవాడ నగరానికి పెళ్ళిళ్ళకి ఏ శుభకార్యమైనా ఏ కొత్త సంవత్సరం అయినా ఏ మంచి కార్యక్రమం అయినా ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ అలాగే సంక్రాంతి న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం డ్రా తీస్తున్నట్టుగానే ఇవాళ డ్రా తీసి దాదాపు 6గురికి
స్కూటీ బైక్లు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బైక్లు ఇవ్వటం, 2 డిజైర్ కార్లు, ఇలాగే ఇక్కడే కాకుండా ఒంగోలు, నెల్లూరు, కడపలో ఈ ప్రాంతంలో కూడా వీళ్ళకి షోరూమ్స్ ఉన్నాయి. మంచి వ్యాపారం, మంచి నాణ్యత కలిగే వస్తువులు అందించే వాళ్ళకి విజయవాడ కస్టమర్లు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ దినదిన ప్రవర్తమానం చెందుతూ మరింత ఎదగాలి. మా విజయవాడ నగర వాసులందరికీ కూడా మన్ననలు పొందాలని హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా విజయవాడ వస్త్రాభిమానులకి మా 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. 6 సంవత్సరాల పాటు మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించి ఎన్ని కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నప్పటికి కూడా మాకు అదే ఆదరణ, అదే అభిమానంతో మమ్మల్ని ప్రోత్సహించారు. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ నెల 6వ తారీఖున దేవుని కడపలో రాయలసీమలోకే అతిపెద్ద క్లాస్ షోరూమ్ శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము డిసెంబర్ 6 నుంచి సంక్రాంతి వరకు 40 రోజుల పాటు ప్రతిరోజు డ్రాలో 40 ఎలక్ట్రికల్ బైకులు, క్రిస్మస్ సంక్రాంతికి స్విఫ్ట్ డిజైర్ కార్లు బంపర్ డ్రాలో పెట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి బంపర్ డ్రాలో ఒంగోలు నందు దామచల్ల జనార్దన్ గారు తీసిన డ్రాలో నెల్లూరు వాస్తువులు వేణుగారికి కారు వచ్చింది. అదేవిధంగా విజయవాడ వాస్తువులు రోషిని గారికి స్కూటర్ వచ్చింది. ఈ 20 రోజుల డ్రాలో 7 స్కూటర్లు విజయవాడ వాస్తువులకి గిఫ్ట్గా పొందారు. ఆ గిఫ్ట్ వితరణ కోసం ఈరోజు 6వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గిఫ్ట్ వితరణ జరిగింది. ఆ గిఫ్ట్ వితరణ కోసం స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బొండా ఉమాగారు విచ్చేసి విజేతలకి తాళాలు కీస్ అందించడం కూడా జరిగింది. ఆ విధంగా వారు ఎన్నో పనుల ఒత్తులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజేతలకి బహుమతులు అందించినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే సంక్రాంతికి ప్రత్యేక కౌంటర్లో ప్రతి ఫ్లోర్లో ప్రత్యేక కౌంటర్లో 1+1, 1+2, 1+3 ఆఫర్లు, అదేవిధంగా జెంట్స్ రెడీమేడ్లో కంపెనీల యొక్క డైరెక్ట్ ఆఫర్సు, 99 రూపాయల నుంచే హ్యాపీ షాపింగ్ చేసుకునేటువంటి అన్ని రకాల వస్తువులతో శుభమస్తు షాపింగ్ మాల్ ఆహ్వానిస్తుంది. రాబోయే పండుగలకి ఈ పెట్టిన స్పెషల్ ఆఫర్లతో కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్లను కూడా పొందే అవకాశాన్ని పొందవలసిందిగా మరొకసారి విజయవాడ వస్త్రాభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మా ఈ అభివృద్ధిలో తోడ్పడినటువంటి ఖాతాదారు శుభమస్తు షాపింగ్ మాల్ మన విజయవాడలో స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందండి. ఈ 6 సంవత్సరాలు మన శుభమస్తు షాపింగ్ మాల్లో ఆదరించిన కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే ఆదరణ, ఇదే అభిమానం మా షాపింగ్ మాల్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రిస్మస్కి, సంక్రాంతికి ఒక 20-40 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో గెలిపోయిన కస్టమర్లకి ఈరోజు విచ్చేసిన మన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ గారి చేత కీస్ అందజేయడం జరిగిందండి. ఒక 7గురికి లక్కీ డ్రాలో గెలిపోయిన వాళ్ళకి ఇదే విధంగా ప్రతి ఒక్క కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సంక్రాంతికి ఇంకా క్వాలిటీతో కూడిన ఐటెంతో పాటు మరిన్ని ఆఫర్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలి. సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు, శ్రేయోభిలాషులు దేవినేని అవినాష్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్శకులతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. మీ ప్రేమాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. మనందరికీ మంచి చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం తమకు అంతా మంచే జరగాలని దుర్గమ్మను భక్తులు వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అమ్మవారి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. 2025 కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ప్రజలు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. నూతన సంవత్సరం 2025లో తాము తలపెట్టే పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని కోరుకుంటూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు, యువత దైవ దర్శనం చేసుకుని కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని దుర్గమ్మను వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పండుగ వాతావరణం సంతరించుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీటీడీ క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు చంద్రబాబు నాయుడును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సత్కరించారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా వైసీపీ సీనియర్ నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు అన్నారు. ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. భారతీ నగర్లోని వైసీపీ సీనియర్ నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కోలాహలంగా మారింది. కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు భారీగా విచ్చేసి బుచ్చిబాబుతో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. అనంతరం డి ఛానల్ మేనేజర్ కాంతారావు సమక్షంలో ఛానల్ స్టాఫ్ కేక్ కట్ చేపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరికీ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేవినేని అవినాష్ నాయకత్వంలో వైసీపీ జిల్లాలో మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాబోయే కాలంలో వైసీపీ తప్పక అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు, దేవినేని, కడియాల, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ప్రజానికానికి అలాగే విజయవాడ సిటీ ప్రజానికానికి డి ఛానల్ ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా ఆరోగ్యశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో ఎదగాలని చెప్పని రాబోయే కాలం మందే అని దృష్టితో అందరం కూడా ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పని ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలని చెప్పని ప్రజలకి రాబోయే కాలంలో మరింత మేలు చేసే పార్టీలు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఎప్పుడు కూడా డి ఛానల్ అనేది అండగా ఉంటుంది. విజయవాడలో ఈ డి ఛానల్ అనేది ఎక్కడికి వెళ్ళేది ఏం కాదు. అది ఏదన్నా ఎవరు ఏమన్నా మాట్లాడుకున్నా అది తాత్కాలికమయ్యి ఏదైనా కానీ విజయవాడ నగరంలో స్టాండర్డ్గా ఉండేది డి ఛానల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ప్రజానీకానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉంటుంది. తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకు ఆలయ మర్యాదలతో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ దుర్గగుడి ఇన్ఛార్జ్ రామచంద్రమోహన్ స్వాగతం పలికారు. సీఎంతో కలిసి హోంమంత్రి అనిత, బుద్ధా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా మా పాలన సాగుతుందని చెప్పారు. ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలని కోరుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా నూతన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి అనూప్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా 194 కుటుంబాలు ఆనందంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కూరకారు చిందులు వేస్తూ మహిళలు ఆనందంతో నృత్యం చేస్తూ పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నారు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2025 సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తూ నగరంలోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు డాన్సర్లు మైమర్పించే నృత్యాలు చేస్తూ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. చిన్నారుల కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డాన్సులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భారీ కేక్ కట్ చేసి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. అన్ని పండుగలు అందరం కలిసి ఆనందంతో జరుపుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తమ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మా టీవీ రాధా మాధవ్లో అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మా బాలాజీ గారు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంటారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అడుగుపండి సెక్రటరీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 2025లో ప్రవేశించాము. మా అపార్ట్మెంట్ అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 మీరు అనుకున్న ఎన్ని ప్లాన్ చేసుకున్నారు అన్ని సక్సెస్ఫుల్గా జరగాలి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం. డి ఛానల్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న స్టాఫ్. నూతన సంవత్సర సందర్భంగా అవినాష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు, శ్రేయభిలాషులు, సందర్శకులతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మాత్రం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.